హలో గాయ్స్, మన ఇంటి రుచిరాకి స్వాగతం. ఈరోజు మన ఇంటి స్పెషల్ చికెన్ కర్రీ. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా చికెన్తో ఎన్నో వెరైటీస్ చేసుకున్నా ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి. రైస్లోకి, రోటీలోకి, బగారా రైస్లోకి ఇలా అన్నిటికీ పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ కర్రీ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా 1/2 kg చికెన్ని ఉప్పు వేసి 2-3 టైమ్స్ కడగాలి. అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. గరం మసాలా కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 3 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచీ వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి మంచి అరోమా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా బ్లెండ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 1/2 kg చికెన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టొమాటో, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల కూర తీపి వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి తిప్పుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ బాగా ఊరి 50% వరకు ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. ఇలా చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవడం వల్ల మనం వేసిన కారం, మసాలాస్ అన్నీ ముక్కకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ వేసాక మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేనంటే అడుగంటేస్తుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.